వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్రంగా మారుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ హీట్గా మారుతోంది ఏపీ పాలిటిక్స్. ముఖ్యంగా సర్వేలు కూడా కొన్ని హల్చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వైసీపీనా లేదంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతున్నట్టు చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. రాజకీయం కూడా ప్రస్తుతం అదే విధంగా ఉంది. వైసీపీకే 4 జాబితాలు రిలీజ్ చేసింది. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఇక కొన్ని పార్టీలు అయితే మరింత ఉత్తేజితం చేస్తున్నాయి. మరికొన్ని అయితే ఇవన్నీ ఫేక్ సర్వేలుగా కొట్టిపడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా వచ్చిన కొన్ని సర్వేల విషయం మీ దగ్గర ప్రస్తావిస్తాను. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆ తర్వాత ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే పేరుతో ఒక సర్వే వచ్చింది, తర్వాత ఓటా సర్వే వచ్చింది, తర్వాత పల్స్ పేరుతో ఒక సర్వే వచ్చింది, మరొకటి ప్రశాంత్ కిషోర్ రిలీజ్ చేసిన సర్వేని సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొట్టిందో మనం చూసాం. ఈ సర్వేలన్నీ కూడా చాలా వరకు సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని తేల్చేశాయి. చాలా కొద్ది సర్వేలు మాత్రం వైసీపీనే ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫోన్ కాల్లో మాట్లాడతాను. ఎందుకంటే ఆత్మ సాక్షి పేరుతో చాలా ఎక్కువగా కొన్ని సంవత్సరాల పాటు సర్వేలు చేస్తున్న అనుభవం వీరుకుంది. గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు. సో వారితో ఒకసారి మనం ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలోనే ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నాడిని పట్టుకుంటున్నారు, సర్వే చేస్తున్నారు, ఎవరి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ సర్వేకి సంబంధించి ఎందుకంటే ప్రజల్లోనే తిరుగుతున్నారు కాబట్టి 20 సంవత్సరాలుగా అనుభవం ఉంది కాబట్టి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటువైపు వీస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం ఫోన్ చేసి. ఫోన్ రింగ్ అవుతుంది మూర్తి గారిది. హలో మూర్తి గారు నమస్కారం సార్. నేను వలి మాట్లాడుతున్నాను సార్, మనం టీవీ నుంచి. వలి గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు హల్చల్ చేస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో. అన్ని సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి మనం చూసాము. కొద్దిపాటి సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీరు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, మీరు ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూ ఉంటారు, క్షేత్రస్థాయిలో మీ సర్వేలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు మీరు. సో వాస్తవ పరిస్థితిని తెలుసుకుందాం అని చెప్పి మీకు కాల్ చేశాను సార్. సార్ ఏంటి సార్ పరిస్థితి, గ్రౌండ్లో ఎట్లా ఉంది ఏపీలో? ప్రెసెంట్ అయితే కొద్దిగా టైట్ గానే ఉంది సార్. అంటే నెక్ టు నెక్ ఫైట్, కానీ ఎవరు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అని కానీ అయితే ఖచ్చితంగా వైసీపీ వస్తుందని చెప్పలేము. కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకే కనబడుతోంది. ఓహో, ఎడ్జ్ అయితే వైసీపీకే కనిపిస్తుంది. వైసీపీకి కనబడుతోంది. అయితే ఇక్కడ తెలుగుదేశం జనసేన యొక్క పొత్తు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ సీట్లు ఇవ్వబోతున్నారు, వీళ్ళు కామన్ ప్లాట్ఫామ్ కి కామన్ ఎజెండా తోటి వస్తారా రారా అనేది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఇంతవరకు పొత్తుంది అంటున్నారు తప్ప పొత్తు ఏ విధమైన పొత్తు, షీట్ షేరింగా, పవర్ షేరింగా, లేకపోతే ఏంటి, ఎన్ని సీట్లు ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు పబ్లిక్ కి. ఓకే. తర్వాత రెండోది, జగన్ సోషల్ ఇంజనీరింగ్ అనేది క్యాస్ట్ ఈక్వేషన్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తున్నాడు ఆయన. ఓహో, కరెక్ట్ స్ట్రాటజీతో మాత్రం అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్, దాని అర్థం ఏంటి? అన్ని కమ్యూనిటీస్ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఒక ఏ నియోజకవర్గంలో ఏ కులపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ అభ్యర్థిని పెడితే మనకు అనుకూలం, ఇదేనా సార్? అది ఒకటే కాదు సార్, అవతల తెలుగుదేశం జనసేన కాంబినేషన్ లో కమ్మ కాపు కాంబినేషన్ ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఆయన ఒక ఎజెండాలో ఒక పాయింట్. రెగ్యులర్ గ్రౌండ్ నుంచి రెగ్యులర్ ఫీడ్ తెప్పించుకుంటున్నాడు. అయితే ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజా వ్యతిరేకత అనేది మాత్రం ఉంది ప్రెజెంట్ గవర్నమెంట్ మీద. ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ ఎడ్జ్ వైసీపీకి ఉందని చెప్తున్నారుగా. చెప్తా సార్, దానికే వస్తాను నేను. వ్యతిరేకత ఎందుకంటే యూత్ లో వ్యతిరేకత కొంత కనబడుతోంది, అన్ఎంప్లాయిడ్ యూత్ లో కనబడుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కనబడుతోంది. ఓకే. కానీ మనం పబ్లిక్ లోకి వెళ్ళి ప్రజలు టచ్ చేసినప్పుడు రూరల్ ఏరియాలో, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, సార్ ఉదయం 6 గంటలు మా ఇంటికి ఫస్ట్ తారీఖు కల్లా డబ్బులు వస్తున్నాయి కదా అన్న యాటిట్యూడ్ లో జనాలు ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఇంకా ఫీలింగ్ పోలేదు. ఓకే. డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆ లబ్ధి కలుగుతుంది కాబట్టి జగన్ వైపే వాళ్ళందరూ ఉన్నారు అని చెప్తారు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా మనం ఈ రాజధాని ఇష్యూకి వచ్చినట్టయితే, రాజధాని అనేది ఇష్యూ కాదు ఎలక్షన్ లో, ఏ పార్టీకి కూడా అది ఇష్యూ కాదు. అవును.
అది ఏదో తెలుగుదేశం వాళ్ళు వచ్చి సింగిల్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రచారం సార్, రాష్ట్రం అధోగతి పాలైంది, రాజధాని లేదు, మీ రాష్ట్ర రాజధాని ఏదంటే తెల్లముఖం వేసే పరిస్థితి ఇక్కడ ప్రజలది ఉందని చెప్పి తిరుగుతున్నారు కదా సార్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీరేం విశాఖపట్నంలో ఉంటే ఉద్యోగం చేయడం మానేస్తారా, విజయవాడలో ఉంటే చేయడం మానేస్తారా, లేకపోతే తిరుపతిలో ఉంటే చేయడం మానేస్తారా? అవును, ఎక్కడ మన పని మనం చేసుకోవాల్సిందిగా ఎక్కడున్నా ప్రాంతం యొక్క అభివృద్ధి కావాలి. రాజధానికి రోజు వెళ్ళేవాడు ఎవరుంటారు సార్? ఎవరుంటారు చెప్పండి. తర్వాత ఇంకొకటి, ఈ రోజు పల్లెటూరులో చూసినట్టయితే వ్యవస్థలోకి మనం డీప్ ఇన్డెప్త్ వెళ్తే ఈ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల యొక్క పనులు అక్కడ అయిపోతున్నాయి గ్రామంలోనే. రీసెంట్ గా నేను మా ఫాదర్ చనిపోతే నాకు సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. ఓకే, అది ఇంతకు ముందు ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ మిస్ చేస్తే మళ్ళీ వెళ్ళాను. అంతకుముందు నేను వారం రోజులు పట్టింది నాకు. ఓకే, ఎంఆర్ఓని పట్టుకుని వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకొని. ఈసారి నేను మొన్న ఇల్లు అప్లై చేశాను. నేను తిరిగి హైదరాబాద్ వస్తుంటే ట్రైన్ లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, సార్ మీరు అయిపోయింది సార్, మీకు ఇంటికి పంపించమంటారా, పట్టుకెళ్తారా అని. ఓకే, అంటే అక్కడ ఏంటి మనం గమనించాలి చూడండి మీరు. అంటే మన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అంటారు. వేగంగా జరుగుతున్నాయి, కావాల్సిన చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా తొందరగా జరుగుతున్నాయి. అయితే అభివృద్ధి కొంతవరకు కుంటుపడిన మాట వాస్తవం సార్. అయితే దానికి కొంతమంది ఏం చెప్తున్నారంటే, మేము అడిగాం అభివృద్ధి లేదు కదా మీరు మరి ఎందుకు జగన్ సపోర్ట్ చేస్తారని జగన్ ఓటర్స్ నే మేము అడిగాం. ఓకే, వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 2 సంవత్సరాల టైంలో మమ్మల్ని ఆదుకున్నాడు. ఆ టైంలో తిండి లేదు మాకు, కూలి పనులు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ జాబ్స్ లేవు. అందువల్ల డెవలప్మెంట్ ఇవాళ కాదు రేపు చేస్తాడు, ఇంకా టైం ఉంది కదా దానికి ఏముంది అని ఒక వర్గం ఉంటుంది. ఒక వర్గం డెవలప్మెంట్ కావాలని అడుగుతుంది. అయితే ఈ వ్యతిరేక ఓటు అనేది ఎంత వరకు ఉంది, అది ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ మధ్య షర్మిల గారు ఎంటర్ అయ్యారు రాజకీయంలో. అవును, ఆవిడ వస్తే చాలా మంది జగన్ ఓట్లు పోతాయి, దానివల్ల జగన్ ఓట్లు పోతారు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంత బలపడితే వైసీపీ ఓట్లు అన్ని గడ్డిపడే అవకాశం ఉందని చర్చ చేస్తున్నారు. చేస్తున్నారు, నేను కూడా దానికి ఒప్పుకుంటా కొంతవరకు. అయితే జగన్ యొక్క వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్ళాలి? టీడీపీ జనసేనకి వెళ్ళాలి యాక్చువల్ గా. మరి ఈవిడ తీసుకెళ్లిపోయినప్పుడు ఎట్లా అవుతుంది? అది తెలుగుదేశం డ్యామేజ్ ఎందుకు కాదని ఆ యాంగిల్ ఎందుకు అనాలిసిస్ చేయలేకపోతున్నారు అనలిస్టులు? ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. ఇప్పుడు షర్మిల చీలిస్తే నష్టం టీడీపీ జనసేనకే అంటారు. ఉండొచ్చు, అంటే నేను ఇంతవరకు క్లారిటీగా చెప్పలేను. బట్ ఆ యాంగిల్లో కూడా అనాలిసిస్ చేయాలి కదా మనము. ఒకటే కాదు కదా, మనం ఒక అనలిస్ట్ చేసేటప్పుడు ఒక పొలిటికల్ అనలిస్ట్ అయినా, ఒక సైకాలజిస్ట్ అయినా, ఎవరైనా ఒక రాజకీయ విశ్లేషకుడైనా మనం చేసినప్పుడు ఓకే ఓ 5% వ్యతిరేకత ఉంది, పోనీ 5-6% వ్యతిరేకత ఉంది అనుకుందాం. 6% వ్యతిరేకత పోనీ ఉన్నప్పుడు ఆ 6% ఓటు ఎవరికి షిఫ్ట్ అవుతుంది? ఓకే సార్, ఇప్పుడు జగన్ గారు చాలా చోట్ల సీట్లు మారుస్తున్నారు, అసంతృప్తి ఎక్కువ అవుతుంది, కొంతమంది పార్టీలు మారిపోతున్నారు, ఇదేం ఎఫెక్ట్ కదా? చెప్తాను సార్, నాకు మొన్న మేము గ్రౌండ్ లెవెల్ అప్పుడే 20 రోజుల నుంచి సర్వే స్టార్ట్ చేసాము. ఓకే, మాకు కనబడింది ఏంటంటే కొన్ని చోట్ల వ్యతిరేకత ఉంది సార్ ఎమ్మెల్యేల మీద. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడు, ఇది మన తెలంగాణ ఎలక్షన్ లో 9 చోట్ల సీట్లు మార్చారు కేసీఆర్ గారు, గుర్తుందా మీకు? అవును, మార్చారు సార్. అవును, ఎంతమంది నెగ్గారు? 8 మంది నెగ్గారు. ఒక్కొక్కటి 30,000, 40,000 మెజారిటీ. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే ఇప్పుడు ఇలా మారిస్తే మనం గెలుపు అవకాశం ఉంటుందని జగన్ గారు భావించి అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారని భావించాలా? తప్పకుండా అదే చేస్తున్నారు. ఆయనకి సర్వే రిపోర్ట్ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఫీలింగ్ ఉంది. అయితే ఒకటి, గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ అంటే కేవలం ఎమ్మెల్యేల మీద యాంటీ ఇన్కంబెన్సీ కాదు, పరిపాలకుల మీద కూడా ఉంటుంది అది. అవునవును, ఇప్పుడు జగన్ గారి మీదే వ్యతిరేకత ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మారిస్తే ఏంటి, మార్చకపోతే ఏంటి, ఇలా విశ్లేషణ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా కరెక్ట్, అది నేను కాదన్ను. కానీ అనుకున్నంత వ్యతిరేకత అయితే సీఎం మీద పెద్దగా లేదు. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీ బయటపడుతుంది అంటారు ఫైనల్ గా, అంతేనా సార్? ఖచ్చితంగా విత్ లెస్ మెజారిటీ. కానీ టీడీపీ జనసేన కలిసి కలవటం వల్ల సార్, ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం వల్ల చాలా వరకు బలం పెరిగింది. కొన్ని సర్వేలు అట్లా చాలా పాజిటివ్ ఇస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, అంటే నాకు తెలియదు కానీ బట్ టీవీ వార్తలు కానీ వస్తున్న ఈ రాజకీయ గ్యాసిప్స్ బట్టి చూస్తే నాకు ఏమర్థమైందంటే, వాళ్ళు 50 సీట్లు అడుగుతున్నారు, 40 అడుగుతున్నారు, జనసేన అన్నారు. 40 సీట్లలో పోటీ చేసేంత క్యాడర్ కానీ కెపాసిటీ కానీ జనసేనకు ఉందా? ఆలోచిద్దామా. అది కూడా 6% ఓటు లాస్ట్ టైం పడింది. ఇప్పుడు మహా అయితే ఒక స్టేట్ యావరేజ్ 10% ఉంది, ఒక 25 ఉండొచ్చు. అంటే 5 సంవత్సరాలుగా జనసేన మంచి పోరాటాలు చేసింది, బలం పెంచుకుంది, 6% కాస్త 21% వరకు పెరిగింది అంటున్నారు.
అది ఉట్టి మాట సార్. ఆ స్టేట్ యావరేజ్ 10% దాటి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, 10-11% కంటే ఉండదు. ఓకే. కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల 35 ఉండొచ్చు, భీమవరం ఉంటే 40 ఉండొచ్చు, అది వేరు. మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఈ తెలుగు జనసేన గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ డెవలప్ చేయలేకపోయింది, విలేజ్ లెవెల్లో, బూత్ లెవెల్లోను. బట్ తెలుగుదేశం ఇస్ డిఫరెంట్. అది 40 ఏళ్ల ప్రస్థానం తెలుగుదేశం, చాలా బలమైన పార్టీ. వాళ్ళకి ప్రతి చోట క్యాడర్ ఉన్న పార్టీ అది. అవునవును. ఈ ఎలియన్స్ అనేది కరెక్ట్ రూపం బయటకు వస్తే కానీ మనం అనాలిసిస్ చేయలేము సార్. అంటే సార్ పర్ఫెక్ట్ గా ఓట్ షేర్ జరగాలి, ఈ పార్టీకి ఆ పార్టీ, ఆ పార్టీకి ఈ పార్టీ జరగాలంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది సార్? సార్ కామన్ రీజన్ ఉండాలి, కామన్ ప్లాట్ఫామ్ రావాలి, సీట్లు అనేవి మోస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ లో డివైడ్ చేసుకోవాలి, వాళ్ళు షేర్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు 40 అడిగారని 40 ఇచ్చేస్తామని మేము, లేకపోతే 50 అడిగారు 39 ఇస్తాము, ఇట్లాంటి బేరాల వల్ల ఇద్దరు నష్టపోతారు. ఇంకొకటి, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎటు వెళ్తుంది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ బీజేపీ కనుక జనసేన తెలుగుదేశంలో ఎలియన్స్ లోకి వస్తే ఖచ్చితంగా స్ట్రైట్ అవే జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఇంకా సర్వే కూడా వేస్ట్ అని. ఓహో, బీజేపీ కలిస్తే అవుటే అంటారు టీడీపీ జనసేన? అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, అంటే బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ప్రభావం దీని మీద కూడా పడుతుంది అంటారా? అంతేనా? వ్యతిరేకత ఖచ్చితంగా పడుతుంది సార్. ఓకే. తర్వాత ఇంకొకటి నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చారు? దీక్షలు దేనికోసం చేశారు? అవన్నీ సాధించారా? లేదే. తన ఎమ్మెల్యేలే, తన ఎంపీలు ఇప్పుడు ఉన్న వైసీపీ కూడా ఏం సాధించలేకపోయింది కదా సార్, దాని మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. జగన్ చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తాడు సార్. ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళకి కావాల్సిన అబ్సల్యూట్ మెజారిటీ మనం చేయగలిగింది ఏమీ లేదు అని ఒక మాటతో తేల్చి పాడేశాడు. వెదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ రాంగ్. వాళ్ళు ఎంతో ధైర్యం లీడర్ కానీ వాళ్ళకి చెప్పలేదు ప్రజాక్షేత్రంలో. బట్ వీడు పోలవరం ఇవ్వలేదు అని చెప్పి మేము వచ్చాము నల్ల బట్టలు వేసుకొని దీక్షలు చేసిన వాళ్ళు ఈ రోజు బీజేపీ తోటి ఎట్లా వీళ్ళు ఎలియన్స్ కి వెళ్తారు? రేపు ప్రజలకు ఏం చెప్తారు? పోలవరం గురించి ఏం చెప్తారు? స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తారు? రైల్వే జోన్ గురించి ఏం చెప్తారు? ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ గురించి ఏం చెప్తారు వీళ్ళు? అవును. తర్వాత ఒకటి, జగన్ కి బీజేపీ సపోర్ట్ ఉన్న మాట వాస్తవం, అది కాదని ఎవడ అనలేడు. అట్లాంటి టైంలో బీజేపీతో మనం వెళ్దాం అనుకోవడం చాలా ఫూలిష్నెస్. అది ఆత్మహత్య. అది బీజేపీకి తోటి కనుక జనసేన టీడీపీ వెళ్తే. బట్ ది బెస్ట్ ఆప్షన్స్ బీజేపీ, జనసేన టీడీపీ ఆర్ టీడీపీ జనసేన కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీస్. తర్వాత మనం లాస్ట్ ఇయర్ ఒక సర్వే రిలీజ్ చేసాం. అవును, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. అందులో మనం రాసాం 62 ప్లేసెస్ లో వైసీపీ చాలా వీక్ గా ఉందని. అవును. అలాగే 47 ప్లేసెస్ లో ఈ రోజు కూడా తెలుగుదేశానికి సరైన క్యాండిడేట్ లేదు. ఓహో. బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అయితే జగన్ తొందరగా అది ఏం చేయాలి, దానికి యాక్షన్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఎలక్షన్ లోకి వెళ్ళాలి, ఎట్లా పోలరైజ్ చేయాలి అనేది అతను చాలా ముందుగా వెళ్తున్నాడు. వీళ్ళు ఇంకా అంతవరకు రాలేదు. అనుకుంటున్నాను నేను. అంటే వీళ్ళు ఇట్లా జాబితాలు లేట్ చేయడం కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటారా టీడీపీ జనసేనకి? ఖచ్చితంగా సార్. కొన్ని నియోజకవర్గాల్లో నలుగురు లీడర్స్ పనిచేస్తున్నారు తెలుగుదేశానికి. మీరు ఎవరికి టికెట్ ఇస్తారు? అవునవును. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మిగతా వాళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉండిపోతారు. అంటే నేను ఏ పార్టీ పరంగా చెప్పట్లేదు, ఉన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చెప్తున్నాను. ఓకే. తర్వాత అంటే టీడీపీ జనసేనకి కొద్దిగా కూడా ఛాన్స్ లేదంటారా? ఎట్లా చూడాలి సార్? అట్లా నేను చెప్పలేను సార్. యాక్చువల్ గా మాకు వచ్చిన దాని ప్రకారం అంటే అవుట్ లైన్స్ లో నేను చెప్పకూడదు, మీకు అవుట్ ఇది చెప్తున్నాను. ఒక 26 ప్లేసెస్ లో కీన్ కంటెస్ట్ ఉంది సార్. 26. ఓకే. ఆ మార్జిన్స్ ఓన్లీ 1-2% డిఫరెన్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు పక్కాగా గెలిచే స్థానాలు ఎన్ని అంటే వైసీపీకి 70+ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఒక 75 వరకు వేసుకోవచ్చు. 75 వరకు వస్తాయి. టీడీపీ జనసేన సార్ దీనికంటే 65. ఓకే. ఇప్పటి వరకు లీడ్ లో జగన్ గారే ఉన్నారు మీ సర్వేని బట్టి? జగన్ గారు ఉన్నారు సార్, ఉన్నారు. అయితే ఒకటి మేము కూడా ఏంటంటే కరెక్ట్ గా ఇంకా మన క్యాండిడేట్ డిసైడ్ అయితే కానీ మనం సర్వే చేయలేము. జనరల్ గా చేసింది తప్ప క్యాండిడేట్ అభ్యర్థులు కాకుండా జస్ట్ పార్టీల వారీగా ప్రజల అభిప్రాయం ఎలా ఉందో చెప్తున్నారు అంతే. అయితే ప్రజల అభిప్రాయం అలా ఉంది. అయితే మనకేంటంటే ఇప్పుడు ఎస్సీ ఓటింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఎస్సీ ఓటింగ్ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఎస్సీ ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది. అక్కడ తెలుగుదేశం సపోర్ట్ పెరిగింది. ఓకే. బట్ వేరేజ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో వైఎస్ఆర్ లీడింగ్ లో ఉంది ఆ పర్టికులర్ కమ్యూనిటీలో. ఓకే సార్.
ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఒకటి తర్వాత డిస్ట్రిక్ట్ ఒకటి అట్లా అట్లా ఉంది తప్ప మనకి యూనిఫామిటీ అనేది లేదు ప్రజెంట్ ఇంతవరకు కూడా మనకి. రెండోది ఎలక్షన్ లో క్యాండిడేట్ ఫిక్స్ అయిన తర్వాత మేము కూడా ఈ సర్వే రిలీజ్ చేస్తాం, తప్పకుండా రిలీజ్ చేస్తాం. తప్పకుండా సార్, తప్పకుండా. అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం సార్. ఇది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ మూర్తి గారు, మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అది సర్వేల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి మూర్తి గారితో ఇప్పుడు మనం మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి అందుతున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికైతే అధికార వైసీపీ లీడ్లోనే కనిపిస్తోంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల్లో ఇంకా నెగిటివ్ ఫీలింగ్ లేదు, రాష్ట్రం సరిగా అభివృద్ధి కాలేదు, ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు పైపైన ఉన్నప్పటికీ కూడా వైసీపీని అంత తేలిగ్గా తీసేసే పరిస్థితి లేదు. లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మూకుమ్మడిగా వైసీపీకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీ బయటపడే ఛాన్స్ ఉంది. అంటే గొప్ప మెజారిటీతో మళ్ళీ గతసారి ఎట్లా ఉందో అలాంటి పరిస్థితి ఉండదు. ఎవరు గెలిచినా సరే, ఇప్పుడు టీడీపీ జనసేన కావచ్చు, ఎవరైనా సరే ఎడ్జ్తో బయటపడే అవకాశం ఉంది. వైసీపీకి మాత్రం ఎక్కువగా ఛాన్స్ ఇప్పటి వరకు ఉంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇంకా జాబితాలు అయితే ప్రకటించలేదు. వైసీపీ 4 జాబితా రిలీజ్ చేసింది. ఈ విషయంలో కూడా వైసీపీ చాలా ముందుగా ఉంది. సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేస్తున్నారు. వైసీపీ అధినేతకి జగన్ గారికి ఇవన్నీ చాలా బాగా తెలుసు. ఒక పక్క ప్లానింగ్తో ఆయన వెళ్తున్నారని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా ఎలక్షన్స్కి చాలా సమయం ఉంది. అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించాలి. ఇటువైపు షర్మిల గారి ఫ్యాక్టర్ కూడా ఉంది. షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటే ఎవరు జాయిన్ అవుతారు, ఓట్ల చీలక ఏ విధంగా ఉంటుంది, తర్వాత బీజేపీ ఎటువైపు ఉంటుంది, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు వీరు చేస్తున్నటువంటి సర్వే ప్రకారం వైసీపీనే కొంత లీడ్గా కనిపిస్తుంది. కానీ టీడీపీ, జనసేన బలం అయితే పుంజుకుంది. తర్వాత పరిణామాలు ఇంకెలా ఉంటాయి అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.